శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 16వ తారీఖు లగాయితూ ఆగస్టు 22వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో కుజుడు మిథున రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కర్కాటక రాశి యందు బుధ గురులు సంచరిస్తూ ఉన్నారు. సింహరాశి యందు రవి కేతుగ్రహముల యొక్క సంచారం ఉన్నది. శుక్రుడు కన్యారాశి యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే కుంభమందు రాహు ఉన్నారు. శనేశ్వరుడు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు మీనరాశి యందు. అలాగే చంద్రుడు ఈ వారంలో సింహరాశి మొదలు వృశ్చిక రాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితిలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. ఈ వారంలో ఈ రాశి వారికి చతుర్థ స్థానముందు బుధగ్రహము, తృతీయమందు కుజుడు, లాభస్థానమున్న రాహువు, అలాగే షష్ఠ సప్తమ స్థానముల యందు చంద్రుడితోటి కలుపుకుని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడం వల్ల కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారములు, ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారములు, అలాగే వ్యాపారము, విద్య లేదా వాణిజ్య వృత్తి ప్రవృత్తి సంబంధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అంటే వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ తగ్గుముఖం పట్టడము, తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు అవి కూడా మెరుగుపడుతూ ఉండడము, అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి రుణబాధల నుండి తగ్గుముఖం అంటే రుణబాధల నుండి బయటపడుతూ ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా మేషరాశి వారిలో ప్రధానంగా చూడవచ్చును. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి ఎదుగుదలకి ఈ గ్రహస్థితి చాలా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆర్థికాభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఈ వారంలో కొన్ని ఖర్చులు తగ్గుతూ ఉంటాయి. అలాగే మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శిస్తూ ఉంటారు. రుణబాధలు రోగబాధలు తగ్గేటువంటి విధంగా గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉన్నది. దేశాంతరవాసం చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి కలిసి వస్తూ ఉంటుంది. దేశాన్ని దాటి బయటకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు లేదా ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించిన విషయాలు, కుటుంబ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా చాలా అభివృద్ధి పదంలోనే కొనసాగుతూ ఉన్నాయి. మేషరాశి వారికి గత వారాలతో పోల్చుకుంటే ఇది చాలా చక్కని గ్రహస్థితిగానే మనం అభివర్ణించవచ్చు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతి శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపారాధన చేయడం, అలాగే శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి.